కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పండి. మనం గత 7 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 8వ ఎపిసోడ్. ఏమిటంటే ఆ విషయం చనిపోయిన తర్వాత కూడా వచ్చే వాటి గురించి చెప్పుకుంటున్నాం. మనకి బాహ్యంగా కనిపించేవి ఏమీ రావు కూడా, కానీ మనకు కనిపించినవి వస్తాయి. అందులో వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. చేత నిజంగా తెలివైన వాడు, ఒక రంగా చెప్పాలంటే యోగులు లాంటి వాడు. ఈ కూడా వచ్చే వాటి మీద దృష్టి పెడతారు, వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కూడా రాని వాటికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. ఇప్పుడు మనం కర్మల గురించి చెప్పుకుంటున్నాం. ఈ కర్మలు అన్నవి చాలా ముఖ్యమైనవి. చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి. భవిష్యత్ జీవితం బాగుండాలంటే కర్మల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కర్మలు ఎన్ని రకాలు, ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు, ఎటువంటి కర్మలు మనకు ముక్తినిస్తాయి, జన్మ రాహిత్యాన్ని కూడా పొందగలుగుతాం, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినవి, ఇంకా పెద్దలు చెప్పినవి, ఈ కర్మల గురించి ఇలా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మరో శ్లోకం చెప్పుకుందాం. ఎందుకంటే కృష్ణ భగవానుడు చెప్పినవి చాలా ముఖ్యం కాబట్టి. ఇవి తెలుసుకోకుండా మనం కర్మలు చేస్తే నష్టపోయేది మనమే. మనం అనుకుంటాం చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నాం, కానీ అంతటి గొప్పవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు చేస్తే మనం అనుకున్నట్టు ఫలితం రాదు, నష్టపోవాల్సి ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు 4వ అధ్యాయం 18వ శ్లోకం రాసుకోండి. కర్మణ్య కర్మణీయ వశ్యేదే కర్మణి చ కర్మయ నా బుద్ధిమాన్ మనుష్యేషు నా యుక్తః కృష్ణ కర్మకృత్. దీని తాత్పర్యం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 1కి 2 సార్లు మళ్ళా వినే ప్రయత్నం చేయాలి, చదివే ప్రయత్నం. ఎవడు కర్మల యందు అకర్మను అకర్మమునందు కర్మను చూస్తాడో వాడే మానవులందరిలో
బుద్ధిమంతుడు. వాడే యోగి అవుతున్నాడు. సకల కర్మలు ఆచరించిన వాడు అవుతున్నాడు. తాత్పర్యం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎవడు కర్మలయందు అకర్మను, అకర్మమునందు కర్మను చూస్తాడో వాడే మానవులందరిలో బుద్ధిమంతుడు. వాడే యోగి అవుతున్నాడు. సకల కర్మలు ఆచరించిన వాడు అవుతున్నాడు. దీనికి కాస్త వివరించుకుందాం ఎగ్జాంపుల్స్తో సహా. లేకపోతే ఇది అర్థం చేసుకోవడం కష్టమే. మొదట్లో నేను కూడా చాలాసార్లు చదవాల్సి వచ్చింది. సరే, ఎందుచేతనంటే అన్నిటికీ మనసే ప్రధాన కారణం. అందుచేత కర్మ చేయని వారికి, కర్మ చేసిన వారికి వారి వారి భావాన్ని అనుసరించే ఫలితం కలుగుతుంది. కానీ కర్మను బట్టి మాత్రం కాదు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ పై శ్లోకం ద్వారా చెప్పింది. ఇది చాలా మందికి అర్థం కాక బాహ్యంగా కనిపించే కర్మను చూస్తున్నారు, కానీ ఆ కర్మలో వారి భావాన్ని గ్రహించలేకపోతున్నారు. గొప్ప యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టం, చేసుకోలేరు కూడా. మనం లోకంలో చూస్తున్నాం, ఎంతో మంది పూజలు, ప్రార్థనలు, నమాజులు లాంటి ఆరాధనలు చేస్తున్నారు. దేనికోసం అంటే భగవంతుడు వీరి కోరికలు తీరుస్తాడని, కష్టాలు తొలగిస్తాడని, పాపాలు క్షమిస్తాడని, చేస్తుంటారు. ముఖ్యంగా వీరి యొక్క కోరికలు ఇంకా ఎన్నో ఉంటాయి. అంటే
వీరి భక్తి కోరికల మీదే కానీ భగవంతుని మీద కాదు. అంటే వీరి బాహ్య చర్యలు భగవంతుని మీద, భావం కోరికల మీద అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్ని బట్టి వీరి యొక్క బాహ్య చర్యలు కంటే భావానికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అందుచేత వీరి భక్తి భగవంతుని మీద కాకపోవడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందలేకపోతున్నారు. చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు సాధువులు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. వారి ఏరు దాటబోతుండగా అక్కడే ఉన్న ఒక స్త్రీ ఆ ఏరు దాటలేక అక్కడే నిలబడి ఉంది. ఆ సాధువులను చూడగానే ఆమె వాళ్ళను ఏరు దాటించమని కోరింది. వెంటనే వారిద్దరిలో ఒక సాధువు ఆమెని ఎత్తుకుని ఏరు దాటించాడు. తర్వాత ఇద్దరు సాధువులు తమ దారిన వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండవ సాధువు మొదటి సాధువుతో ఏమన్నాడంటే, ఏమయ్యా, స్త్రీని ముట్టుకుని అపచారం చేశావు. ఈ విషయం గురువు గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. అప్పుడు మొదటి సాధువు, మనం 2 మైళ్ళ దాకా వచ్చాం, నువ్వు ఆవిడని ఇంకా మోసుకొస్తున్నావా? నేను ఆమెను అక్కడే వదిలేశానే అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, మొదటి సాధువు ఆ స్త్రీ కోరిక మేరకు నదిని దాటించాడు. కానీ రెండవ సాధువు ఆ స్త్రీని ముట్టుకోలేదు. కానీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ గ్రహించవలసింది, స్త్రీని ముట్టుకోకపోయినా రెండవ సాధువు మనస్సులోనే ఆ భావం ఉండడం వల్ల 2 మైళ్ళు వచ్చినా ఆవిడ్ని మర్చిపోకపోవడం వల్ల భౌతికంగా కర్మ చెయ్యకపోయినా కర్మ చేసిన వాడయ్యాడు. కానీ మొదటి సాధువు స్త్రీని ముట్టుకున్నాడు. ఆవిడ సాయం చేయాలనే భావం తప్ప మరే భావం మనసులో లేకపోవడం వల్ల కర్మ చేసినా కర్మ చేయనివాడయ్యాడు.
మరిక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం కర్మలు, అకర్మ అంటే కర్మ చేసినా భావం శుద్ధంగా ఉండడం వల్ల మొదటి సాధువు కర్మ చెయ్యని వాడయ్యాడు. అలాగే రెండో సాధువు కర్మ చెయ్యకపోయినా కర్మ చేసిన వాడయ్యాడు. దీన్నే అకర్మలు, కర్మ అని అంటారు. ఇదే పై శ్లోకం ద్వారా భగవానుడిచ్చినటువంటి సందేశం. ఇక్కడ మనం పత్రి గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. పత్రి గారి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన కోపం ఎప్పుడూ ఇతరుల పొరపాటు మాటల మీద, వారి అజ్ఞాన చర్యల మీద, వారి చేతల మీద ఉంటుంది. అంతేకాని వ్యక్తిగతంగా ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు. ఆయన ఉద్దేశం ఎంతసేపు వారి జీవితాన్ని సరిజేయడానికి, వారి గుణాలు మార్చడానికి, వారిని జ్ఞానవంతులు చేయడానికి. అంతేకాని వారి మీద ద్వేషంతో, పగతో, కక్షతో కాదు. ఎంచేతంటే ఆయనకెవరు శత్రువులు లేరు. అందుచేత ఆయన పైకి కర్మ చేసినట్టు కనపడినా ఆయన అకర్ముడే. అంటే కర్మ చేయనివాడే. ఇదే విషయం చాలా మంది గురువుల్లో మనం గమనించొచ్చు. అలాగే ఆయన దగ్గరకు ఎవరు వచ్చినా జ్ఞానాన్ని పొందడానికి వచ్చారనే భావిస్తారు. జ్ఞానం కోసం వచ్చిన వారిని ఏ గురువైనా వారి అహంకారాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. వారి అహంకార స్థితిని బట్టి ఒకరిని కోపగించుకుంటారు, ఒకరిని చిరాక పడతారు, ఒకరిని పట్టించుకోరు. ఇంకొకరిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఇంకొకరిని కౌగలించుకుంటారు. ఇంకొకరిని కొట్టవచ్చు కూడా. ఇలా రకరకాలుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. గురువు ప్రవర్తన ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. శిష్యుని బట్టి ఉంటుంది. శిష్యునిలోని అహంకారం తొలగించి వారిని జ్ఞానవంతులుగా చేయడానికే ఏ గురువైనా ప్రయత్నిస్తాడు. అదే పత్రి గారి ప్రయత్నం కూడా. అందుచేత పత్రి గారు కర్మలు చేస్తున్నా ఆయన కర్ముడే. ఏ కర్మ ఆయనకు అంటదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కూడా అదే. అటువంటి పత్రి గారిని సామాన్యులు ఏం అర్థం చేసుకోగలరు చెప్పండి? ఆయన ఇలా కోపగించాడంటూ వీరు ఆయన్ని కోపగించుకుని వెళ్ళి ఆయనకు దూరంగా వెళ్ళిపోతారు. నష్టపోయేదెవరు? బయటికి వెళ్ళిపోతే ఆయన దగ్గరున్న జ్ఞానం వాళ్ళకి లభిస్తుందా? ఆ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నష్టపోయేవాడు వాడే. వాడి మంచి కోసం ఆయన చేసింది అపార్థం చేసుకుంటే ఎవరు నష్టపోతారు? ఇంకా కొంతమంది వాళ్ళని తిట్టకపోయినా ఎవరినో తిడితే అలా
తిడతాడేంటంటూ ఆయన్నొదిలేసిన వాళ్ళు కొన్ని వందలు కాదు, వేల మందున్నారు. నాకు బాగా తెలుసు. గురువు చర్యలు ఎవరికీ అర్థం కావు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఎప్పుడూ కూడా గురువు ఏం చేసినా, మనం చేసే పనుల మీద మీరు దృష్టి పెట్టాలి. ఎవరైనా సరే. ఆ పనే నేను చేశాను. ఆ లోపం ఏమైనా ఉంటే వాటిని సరి జేసుకున్నా. అందుకే ఈ స్థాయికి ఎదగడానికి అవకాశం వచ్చింది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం, పత్రి గారు ఆయన యొక్క చర్యల గురించి మనం అర్థం చేసుకోవాలి. మనమంతా జ్ఞాన మార్గంలోకొచ్చాం. అవతార్ మెహర్ బాబు చాలా స్పష్టంగా చెప్పారు. ముముక్షువు అంటే సాధకుడు గురువు యొక్క సహాయం చాలా అవసరమని చెప్పారు. సాధకుడు తన సొంతంగా ప్రయత్నం చెయ్యొచ్చు. వాడి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఆ పుస్తకాలు చదువుకోవచ్చు. కానీ గురువు సహాయం లేకుండా మధ్య భూమికల్లో చిక్కుకుపోతాడు. ఆరవ భూమికని దాటడం అసాధ్యం అని చెప్పన్నారు. దాని మీదే మనం పుస్తకం రాసాం. చాలామంది చదివారు. ఉన్నవాళ్ళు కూడా ఆ పుస్తకం తీసుకొని చదవండి. సరైన గైడెన్స్ ఉండాలి. మనకి తెలియకుండానే ఈ మాయలో పడిపోతాం. ఆ గురువు హెచ్చరికలతో మళ్ళా మనం దారిలో పడే అవకాశం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. మరి ఇయన్నీ అర్థం చేసుకుంటే, ఆచరించగలిగితే ఎన్నో జన్మలక్కర్లేదండి. చాలా తక్కువ జన్మలు మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.